కోడి కోడే నీకేమైంది అని అంటే బర్డ్ ఫ్లూ వచ్చిందని చెప్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో లక్షల కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. నిన్నటిదాకా పసిపిల్లల్లా పెంచిన కోళ్లు ఇప్పుడు శవాల గుట్టలై కనిపిస్తుంటే పెంపకందారుల గుండెలు తరుక్కుపోతున్నాయి. తీవ్రత పెరగకుండా అధికారులు, కలెక్టర్లు చర్యలు చేపట్టారు. చనిపోయిన కోళ్లని ఖననం చేసేందుకు సిబ్బందికి స్పెషల్ డ్రైవ్ అప్పగించారు. బర్డ్ ఫ్లూపై తెలుగు ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. మరి ఈ పరిణామాల నేపథ్యంలో చికెన్ తినాలా వద్దా? ఇప్పుడు ఈ సందేహాలు అలుముకున్నాయి. మొన్నటి వరకు కోళ్ల ఫారాల్లో వేలాది కోళ్లు చనిపోతుంటే ఏమైందో తెలియక అంతా అయోమయానికి గురయ్యారు. 15 రోజులుగా వణికిస్తోన్న ఈ వైరస్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా H5N1 మనకు తెలిసిన మాటల్లో చెప్పాలంటే బర్డ్ ఫ్లూ అని భోపాల్లోని యానిమల్ డిసీజెస్ ల్యాబ్ తెలిసింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, భీమడోలు, కొల్లేరు సమీప ప్రాంతాల్లో గత వారం రోజుల్లో పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. ఏకంగా 2 లక్షల కోళ్లు మృత్యువాత పడినట్లు అధికారులు అంచనా వేశారు. బర్డ్ ఫ్లూ అని నిర్ధారణ కావడంతో తణుకు మండలం వేల్పూరులో 10 కిలోమీటర్ల అలర్ట్ జోన్ ఏర్పాటు చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిన చోట ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. ఎక్కడి నుంచి వచ్చింది బర్డ్ ఫ్లూ అంటే కొల్లేరు సరస్సుకొచ్చే వలస పక్షులతో వచ్చినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పౌల్ట్రీల్లో జీవ భద్రతా ప్రమాణాల్ని పాటించకపోవడంతో ఇది కాస్త విస్తరించినట్టుగా తెలుస్తోంది. చనిపోయిన కోళ్లను కూడా శాస్త్రీయంగా ఖననం చేయకపోవడంతో ఏం జరుగుతోందని తెలుసుకునే లోపే చేతులు మొత్తం కాలిపోయాయి. ఉష్ణోగ్రత 32 నుంచి 34 డిగ్రీలుంటే ఈ వైరస్ జీవించదు. అనేక ప్రాంతాల్లో ఇప్పటికే 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఉష్ణోగ్రత పెరిగిన దృష్ట్యా వైరస్ త్వరలోనే కంట్రోల్లోకి వస్తుందని పశు వైద్యులు అంచనా వేస్తున్నారు. బర్డ్ ఫ్లూగా తేలిన ఫారాల్లో కోళ్లు, గుడ్లు పూడ్చిపెట్టాలని సూచిస్తున్నారు. పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోతుండటంతో పౌల్ట్రీ రైతులు కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లను ఖననం చేయడంలో శాస్త్రీయ పద్ధతుల్ని అనుసరించాలని పశు వైద్య అధికారులు సూచిస్తున్నారు. దాన్ని కంట్రోల్ చేయడంలో భాగంగా ఈ రోజు అన్నింటినీ కూడా కల్ చేయడం జరుగుతుంది. మనకి ఫిజికల్ గా ఎన్నైతే బర్డ్స్ ఫామ్ ప్రిన్సెస్ లో ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఎనెస్థీసియా ఇచ్చి, అంటే వాటికి ఏ విధమైన నొప్పి లేకుండా మత్తు పదార్థం ఇచ్చి తర్వాత మెడ మెలికి పెట్టి వాటిని చంపడం జరుగుతుంది. చంపిన తర్వాత గన్నీ బ్యాగ్స్ లో పూర్తిపెట్టి రికమెండేషన్స్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ఏ అయితే ఉన్నాయో వాటి ప్రకారం కూడా 2 మీటర్ల లోతు, 2 మీటర్ల ఎడల్పు, 2 మీటర్లు ఎత్తు ఉన్నటువంటి వీటిని పరిణామాల క్రమంలో చికెన్, ఎగ్ తినొచ్చా? బర్డ్ ఫ్లూ మనుషులకు వ్యాపించే ప్రమాదం ఉందా అంటే అప్రమత్తంగా ఉండాలంటోంది పశుసంవర్ధక శాఖ. వైరస్ సోకని చికెన్, గుడ్లు బాగా ఉడికించి తినొచ్చని, ఇంతవరకు వస్తే కొద్ది రోజులు దూరంగా ఉండడమే మంచిదని సూచిస్తోంది. నిర్లక్ష్యం చేసి తింటే ప్రమాదం కొని తెచ్చుకున్నట్టే అని హెచ్చరిస్తోంది. ప్రమాద తీవ్రత నేపథ్యంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. స్ప్రెడ్ అని కంట్రోల్ చేయలేకపోతే మొత్తం అంతా కూడా వ్యాప్తించే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు వరకు మనకి డాక్టర్స్ చెప్పింది మనకి బర్డ్స్ నుంచి హ్యూమన్స్కి వచ్చే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. సో అలా వస్తుంది అని మనము ఖచ్చితంగా మనం చెప్పలేము. కానీ ఎవరైతే దీన్ని హ్యాండిల్ చేస్తారో అంటే కోల్ ఫార్మ్స్లో వర్క్ చేసిన వాళ్ళు, చికెన్ షాప్స్లో వర్క్ చేసిన వాళ్ళు కొంచెం అలర్ట్గా ఉండాలి. వైపు బర్డ్ ఫ్లూ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏపీ సరిహద్దుల్లో తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు ఏపీ కోళ్లను తెలంగాణలోకి అనుమతించడం లేదు. బర్డ్ ఫ్లూపై రైతులకు అవగాహన కల్పించాలని తెలంగాణ పశుసంవర్ధక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.